తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, వాస్తు పండితులుగా చెప్పండి, శక్తి దేవతలకి సంబంధించిన ఫోటోలు మీరు పలుమార్లు చెప్పి ఉన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి ఆ దిక్కుల్లోనే పెడితే దాని ఎనర్జీ ఇంకా బెటర్ గా ఉంటుంది, మంచి ఫలితాలు వస్తాయనేది చెప్తూ ఉంటారు. అవును. శక్తి దేవతలు అంటే ఇప్పుడు అమ్మవారికి సంబంధించి కానీ, లేకపోతే ఆంజనేయుడికి సంబంధించి కానీ, నరసింహ స్వామికి సంబంధించి కానీ, ఈ ఫోటోలు అసలు ఇంట్లో ఎక్కడ పెట్టుకోవచ్చు సార్? అంటే మనకి శాస్త్రంలో సౌమ్య దేవత ఆరాధన, శక్తి దేవత ఆరాధన రెండు ఉంటాయి. శక్తి దేవత ఆరాధన విషయంలో కొన్ని కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. వారాహి చేయొద్దని అదని. అయితే చెయ్యకూడదని ఏం లేదు, అక్కడ చేసే విధానం తెలుసుకొని చేయాలి. దానికంటూ కొన్ని నియమ నిబంధనలు. ఇప్పుడు పవర్ లాగుతాం ఇంటికి, అసలు పవర్ అక్కడ నుంచి తేకూడదని కాదుగా, కరెంట్ షాక్ కొడుతుందంటే దానికంటూ స్పెసిఫిక్గా కొన్ని నియమ నిబంధనలు, కొన్ని జాగ్రత్తలు తీసుకొచ్చి కలుపుతారు. అలాగే ఎందుకు చేయకూడదు అసలు? ఉగ్రదేవతనా? అట్లా ఏం లేదు, ఉగ్రదేవతని అంటారు కానీ ఇప్పుడు వారాహి అమ్మవారిని చేయకూడదు. అయితే ఏదైనా అసలు ఫస్ట్ ఎగ్జాక్ట్ నరసింహస్వామి కూడా చేయకూడదు. ఇంకోటి ఏంటంటే అసలు ఫస్ట్ అది తప్పే. అయితే అసలు ఫస్ట్ అవతారం ఎత్తదు కదా అమ్మవారు. కరెక్ట్. ఎవరి కోసం ఎత్తింది అంటే రాక్షసుల కోసం ఆ శక్తి దేవత అవతారాలన్నీ కూడా. ఇప్పుడు ఎందుకు చేయకూడదని కొంతమంది పాపం అంటుంటారు అనే దానికి ఒక క్లారిటీ ఇస్తాను. సాత్విక దేవత సంబంధించిన విషయంలో మీరు ఏదైనా పొరపాట్లు చేసినా దాని ఎఫెక్ట్ కూడా పెద్దగా ఉండదు, మీకు స్లోగా ఉంటుంది, కొంచెం ఎక్కువ రోజులు చేయాలి. శక్తి దేవత ఆరాధన ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. మీరు ఏదైనా తప్పిదం చేస్తే దాని ఎఫెక్ట్ కూడా తొందరగా మీరు అనుభవిస్తారు. అందుకని అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సో కరెక్ట్ గా తెలుసుకుని చేస్తే చేయొచ్చు. నియమ నిబంధనలు, మడి ఆచారాలు చాలా బాగా ఉండాలి శక్తి దేవత ఆరాధన చేసేటప్పుడు. అది ప్రధానమైనటువంటి అంశం. అంటే ఏమీ లేదు, ఇప్పుడు మీరు ఒక పులి బోన్లోకి వెళ్ళడానికి ఒక జింకల బోన్లోకి వెళ్ళడానికి తేడా లేదా? అవునా కదా. పులి బోన్లోకి అసలు వెళ్ళాం. అది పర్టికులర్ గా ఆ పులి మీతో ఫ్రెండ్ గా ఉన్నప్పుడు, లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు వెళ్ళినా అలాగే హ్యాండిల్ చేసే విధానం అంటే ఏమిటండి, ఎలాగా విధానము అంటే మీరు శక్తి దేవతను ఎప్పుడైనా ఆరాధించేటప్పుడు దానికి సంబంధించినటువంటి నైవేద్యాలు కానివ్వండి, హోమాలు ఎక్కువగా చేయాలి, ఇంకాస్త నిష్టగా ఉండాలి, బ్రహ్మచర్యం ఎక్కువగా పాటించాలి. ఇష్టం వచ్చినట్టుగా నేను ఏదేదో పిచ్చి పిచ్చిగా ఉంటాను, నేను శక్తి దేవత ఆరాధన చేస్తానంటే కుదరదు. అలానే శక్తి దేవత ఆరాధన తప్పని కాదు నా ఉద్దేశం. మీరు చేసే విధి విధానం ఏదైతే ఉందో తప్పుగా ఉండి ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కనెక్ట్ అవ్వకపోగా దేవత ఏదో చేస్తుందని కాదు. ఎందుకంటే దేవత ఈజ్ ఆల్వేస్ మదర్. ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజన్ ఉంటుంది సార్, ఫోటోలు పెట్టుకోవద్దు అని కూడా చెప్తూ ఉంటారు. ఉపాసించటం వేరు, ఆరాధన చేయటం వేరు కదా. ఫోటోలు పెట్టుకోవటం ఏమైనా తప్పేం కాదు. అలా అయితే ఇంకా ఫొటోస్ అమ్మేవాడి దగ్గర అందరికి ఇబ్బంది రావాలి. అది వృత్తి వేరు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ దేవత ఏదో ఇబ్బంది పడుతుందని కాదు, చుట్టూ పరివారం ఉంటుంది. ఆ పరివార దేవతలు ఊరుకోవన్నమాట. మనం ఇష్టం వచ్చినట్టుగా ఉపాసన చేసి ఇష్టం వచ్చినట్టుగా ఉంటాయి, తొందరగా కనెక్ట్ అవుతాయి, అంతే తొందరగా మీకు రిజల్ట్ ఇస్తుంది. కాకపోతే దీన్ని ఎలా చేయాలనే విషయం తెలుసుకోవాలి ఒకటి. అయితే ఇప్పుడు మీరు అడిగారు ఎటువైపు పెట్టుకోవాలి. ఈ శక్తి దేవత సంబంధించి అంటే వారాహి అనుకోండి, ఆంజనేయ స్వామి, అందులో పంచముఖ ఆంజనేయ స్వామి అనుకోండి, ఇందాక మీరు అన్నట్టుగా నరసింహస్వామి అనుకోండి, వరాహస్వామి అనుకోండి, వీళ్ళందరివి కూడా సౌత్ వైపు పెట్టమని చెప్తుంది శాస్త్రం. అందులో ముఖ్యంగా దక్షిణ ఆగ్నేయంలో పెట్టాలి. యాక్చువల్గా ఇవి దక్షిణ ఆగ్నేయం. మరి దేవతా మందిరం ఈశాన్యంలో ఉంటుంది కదా సార్. అవును, ఇవి శక్తి దేవతలు కదా. దేవతకి శక్తి దేవతకి అక్కడ పెట్టుకోకూడదని కదా, ఈశాన్యంలో పెట్టుకోకూడదని కాదు. కొంతమందికి సెన్సిటివ్ పీపుల్కి ఏమవుతుందంటే కొంచెం అగ్రెసివ్ నేచర్ పెరుగుతుంది. ఎందుకంటే ఈశాన్యం అనేటువంటిది వాస్తు పురుషుడి యొక్క శిరస్సు భాగము. ఈ వాస్తు పురుషుడి యొక్క శిరస్సు భాగంలో మీరు పెట్టారు, ఏమవుతుంది పరిస్థితి? ఆలోచన మీద ప్రభావం పడుతుంది. మీరు జాతకం బలంగా ఉందనుకోండి ఏం కాదు. ఈశాన్యంలో కూడా పూజించే వాళ్ళు ఉంటారు, నరసింహస్వామిని పూజించే వాళ్ళు ఉంటారు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు ఆ ఎనర్జీని కనుక వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతే అనవసరమైన కోపాలు పెరగడం అవుతాది అనే భావనతో శక్తి దేవతా స్థానం అంటారు, మనకు వాస్తులో ఉంటుంది దక్షిణాగ్నేయం అని. ఆ శక్తి దేవతా స్థానంలో ఇవి పెట్టడం వల్ల అది దానికి సెట్ అవుతుంది అన్నమాట. అట్లా, అంతేగాని మరొకటి ఏం కాదు. సాధారణంగా అది వంటిల్లు వస్తుంది కదా సార్, వంటింటికి కొంచెం పక్కకి
సో అక్కడ ఒక గోడ ఏదైనా ఉందంటే గోడకి పెట్టేసుకోవచ్చు. పెట్టుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. మ్మ్. అయితే ఈ శక్తి దేవత ఆరాధన చేసే వాళ్ళు కూడా కొన్ని బలులు ఇస్తుంటారు. అయితే ఎంతసేపు బలనంగా మనం ఎంతసేపు మేక కోడు అనుకోవద్దు. అన్నాన్ని తీసుకొని బలిమంత్రం చదివి పెడితే కూడా ఇదే అది బలే. బలే. ఇప్పుడు మధ్య పెరుగన్నం పెడతారు. ఇప్పుడు మాతంగి చేస్తున్నారు అనుకోండి, ఉదాహరణకి దశమహావిద్యల్లో మాతంగి ఉంది, ఉచ్చిష్ట చాండాలని ఉంది ఉదాహరణకి. పెరుగన్నాన్ని పెడతారు బలిగా. అంటే ఆ మంత్రం చదువుతూ పెరుగన్నం ముద్దలుగా పెట్టేసి దాన్ని తీసుకెళ్ళి ఏ పక్షులకో కుక్కలకో దేనికో వేస్తారు, గోవులకో దేనికో. అలాగే మరి కొంతమంది ఏం చేస్తారంటే పులగాన్నం పెడతారు. ఇప్పుడు తారాదేవి ఆరాధన అనుకోండి, పులగాన్నాన్ని పెడతారు. అలా ఏంటంటే దశమహావిద్యలు చేసేటువంటి వారు చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు శక్తి దేవత ఆరాధన ఎందుకు కావాలి, అసలు ఎందుకు చేయాలి, శాంత దేవత ఉన్నప్పుడు అన్నప్పుడు ఎలా అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనకి కొన్ని నెగటివ్ ఇవి వచ్చినప్పుడు ఈ శాంతంగా చేసేటువంటి వాటి ద్వారా మీకు ఎనర్జీ పాస్ అవ్వదనేం కదా, రక్షించడం కాదు. ఇవి కొంచెం తొందరగా అలర్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇది మనకి పిల్లలు ఉన్నారు అనుకోండి, 3-4, అందులో ఒక పిల్లవాడు మంచి స్ట్రాంగ్గా ఫైటింగ్ అంటే ముందు ఉండేవాడు ఉన్నాడు. తల్లి ఏం చేస్తుంది, ఏదైనా గొడవ వస్తే ఫస్ట్ వీడికి చెప్తాను. అవునా కదా, అందుకని శాంతంగా ఉండేవాడికి చెప్పదు. అలా ఏంటంటే మనకి కొన్ని కాలంలో తీవ్రమైనటువంటి దశలు నడుస్తాయి. అట్లాగా శనిలో కుజుడు, లేకపోతే శని కుజులు కలిసి ఉన్న మహాదశ, ఏదైనా నీచ గ్రహం అంటే మనకి నవగ్రహాల్లో నీచ స్థానాలు ఉంటాయి. నీచ స్థానంలో ఉండే గ్రహం యొక్క మహాదశ నడిచినప్పుడు వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పుడు ఏంటంటే శక్తి దేవత ఆరాధన ఏదైతే ఉందో కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు కాళీ ఉంది శక్తి దేవత, కాలరాత్రి ఉంది, అండ్ అట్లాగే మనకి ప్రత్యంగిర ఉంది, మనకి చిన్నమస్తా ఉంది. ఇవన్నీ దశమహావిద్యలో. అయితే కాకపోతే ఏంటంటే ఇవి తీసుకునే గురువు దగ్గర ఎవరి దగ్గర అయితే తీసుకుంటారో ఆ మంత్రాలు అవి పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఏదో వాళ్ళు చేస్తున్నారు నేను చేయడం, దాని నుంచి అసలు పూర్తిగా తెలుసుకోకుండా పోయి చేస్తే ఎలా ఉంటుంది అంటే కరెంట్ తీగల మీద చేయబెట్టినట్టే ఉంటుంది. అంటే ఏంటి, మీకు విధి విధానం తెలియదు, దేవతని పిలిచారు. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఆ ఏరియాలో ఉండే సీఎంని పిలిచారు, సీఎంని ఎట్లా పలకరించాలి, ఆయన వచ్చినప్పుడు బొకే పద్ధతి ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఇష్టం వచ్చిన ఇంట్లో కాలేజ్ ఉంటే ఎందుకురా వచ్చాను అంతుంటే ఆ దేవతకి చరాచర సృష్టిని నడిపిస్తున్నటువంటి బాగుంది. సీఎంకి ఎంత ఉంటే దేవతకి ఎంత ఉండాలి. అవునా కదా, అంతే సార్. ఈ సకల మీరు అన్నట్టుగా ఈ చరాచర భూమండలాలన్నింటినీ నడిపించే ఆ శక్తికి ఎంత ఉండాలి. నువ్వు శక్తిని పిలిచావు, ఆ శక్తిని నిద్ర లేపినప్పుడు, ఆ శక్తి వచ్చినప్పుడు నువ్వు ఎలా దాన్ని ఎంత వినయంగా ఎంత భక్తిగా ఉండాలి అది గురువు దగ్గర నేర్చుకోగలగాలి. అలా నేర్చుకుని దానికి సంబంధించినవన్నీ పర్ఫెక్ట్గా చేయగలిగితే ఆ శక్తిని నువ్వు రక్షిస్తుంది నిన్ను అని. అంటే ఒక రకమైన గడ్డు కాలం అంటాం, లేకపోతే ఎవడో ఏదో చేశారు, వీటన్నిటి నుంచి నేను బయటపడేస్తుంది. అంటే ప్రాణాంతకమైనటువంటి విషయాల నుంచి ఇంకా గండము నుంచి బయటపడేసి శక్తి దేవత, అందుకని చేస్తారు. అలాంటివేవో చేయవని కాదు, ఇవి వెంకటేశ్వర స్వామి ఆరాధనను, లలిత అమ్మవారి ఆరాధన. ఇప్పుడు ఎందుకంటే లలిత చేసుకున్నాను అనుకోండి, ఎవడైనా మీ మీద ఏదైనా ప్రయోగం చేస్తే అందులోంచి వారాహి కానీ చింగిర అమ్మవారు కానీ బయటకు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. కాకపోతే కొంచెం త్వరగా వస్తాయని శక్తి దేవత ఆరాధన చేస్తారు. అయితే ఈ ఆగ్నేయ దక్షిణంలో పెట్టేటటువంటి పాఠాల ద్వారా, దక్షిణ ఆగ్నేయంలో పెట్టేటటువంటి పాఠాలు అంటే ఆంజనేయుని పెట్టుకోవచ్చు, నరసింహస్వామిని పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుంది సార్? అగ్రెషన్ తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అగ్రెషన్ తగ్గడం కంటే కూడా ధైర్యం పెరుగుతుంది. అంటే అది ఎనర్జీ పాయింట్ అంటారు వాస్తులో. ఏంటంటే దక్షిణాగ్నేయం ఇది సహజంగా 16 మంది శక్తి దేవతలు ఉంటారంటారు. అందుకే అక్కడ మనకి శాస్త్రంలో దక్షిణాగ్నేయ హృదయ ఆజ్యగేహ ప్రశస్త ఏతన శ్లోకం ఉంది. అంటే నెయ్యి బాటిల్ అక్కడ పెట్టమని చెప్తాడు. నెయ్యి బాటిల్ ఎందుకు అంటే శక్తి దేవతలకి ఏంటంటే హావెస్టిస్తాం కదా నెయ్యి రూపంలో, నెయ్యి కాబట్టి నెయ్యి బాటిల్ అక్కడ పెట్టమని చెప్తారు. అవునాయి ప్రత్యేకంగా. ఎవరైనా ఇళ్లలో కనుక వీక్ గా ఉన్నామండి, మాకేదో శక్తిహీనంగా అయిపోయామన్నప్పుడు నెయ్యి బాటిల్ అక్కడ పెట్టి చూడండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. బాగుంది సార్, మంచి పాయింట్ కూడా వచ్చింది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.